మొన్నటి వరకు ముస్లిమ్స్ మేమందరము బతకలేకపోతున్నాము ఈ సర్కార్లా అని చెప్పి మాట్లాడారు. ఆల్ ఆఫ్ ది సడన్గా క్రిస్టియన్స్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అసలు ఇలా నేను మోదీ సర్కార్కు ఒక మాట అడుగుతున్నా, మీకు దమ్ముందా? అమెరికాలో ఉన్న డెమోక్రాట్స్ ఇంకా రిపబ్లికన్స్ ఐకమత్యమై ఒక స్ట్రాటజిక్ ఇష్యూ మీద కొట్లాడుతున్నారు. ఇండియా యొక్క ఫారెన్ ఫండింగ్ ఏదైతుందో చూడు, FCRA, దాని మీద ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందనంటే ఈ FCRA కంప్లయన్స్ ఉంది కదా, దీన్ని టైటన్ చేసింది. ఏదైతే ఫారెన్ ఫండ్ వచ్చిన తర్వాత దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు చూడు భారత్లో, వాళ్లకు గడ్డపర దించుదామని చెప్పి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చింది. గవర్నమెంట్ కంప్లీట్గా వీళ్ళ యొక్క ఆస్తులను, వీళ్ళ ఉన్న బ్యాంక్ అకౌంట్లో ఉన్న పైసను ఫ్రీజ్ చేస్తుంది. అంటే అసెట్ ఇంకా పైసలు. నువ్వు ఏదైతే అడ్డమైన పైసా బయటికేం తీసుకొని వచ్చి నా దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తామని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు చూడు, దాని మీద చెక్ పడుతున్నది. అమెరికా యొక్క సెనేటర్లు భారత్కి చెతావని ఇస్తున్నారు, వీళ్ళ నోట్లలో మనవడ. ఇప్పటిదాకా వీళ్ళు వేల కోట్ల పైసలు లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ తయారు చేయనికే ఖర్చు పెట్టినాయి అని చెప్పి మన దగ్గర ఆరోపణలు ఉన్నాయా లేవా? దరిద్రం ఏంది తెలుసా? ఇగో ఈ FCRA జరుగుతున్నప్పుడే ఒక్కసారైనా రాహుల్ గాంధీ దీని మీద మాట్లాడుతున్నాడా? మొన్నటి వరకు ఒక మతపోలు మేము బాగా ఇబ్బందికరంగా ఉన్నది భారత్లో, బతకలేకపోతున్నాము అని చెప్పి మాట్లాడారు. ముసుగుల గుద్దులాటేందుకు ముస్లిమ్స్ బాగా మేమందరము బతకలేకపోతున్నాము ఈ సర్కార్లా అని చెప్పి మాట్లాడారు. ఆల్ ఆఫ్ ది సడన్గా క్రిస్టియన్స్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అసలు ఇలా నేను మోదీ సర్కార్కు ఒక మాట అడుగుతున్నా, మీకు దమ్ముందా అని నేను అడుగుతలేను సార్. ఇవాళ ఎవరు అడుగుతారు తెలుసా? క్రిస్టియన్ మిషనరీస్ డైరెక్ట్గా మోదీ సర్కార్కి ధమ్కి ఇస్తారు. యాజ్ యూజువల్ మోదీ సార్ నవ్వుకుంటా వీళ్ళకు నయాగారా మోగించుకుంటా గడపర దించుతూనే ఉన్నారు. అసలు ఏం జరిగింది అని చెప్పి మనం అందరం మాట్లాడితే, అమెరికాలో ఉన్న డెమోక్రాట్స్ ఇంకా రిపబ్లికన్స్ ఫస్ట్ టైం వీళ్ళు ఐకమత్యమై ఒక స్ట్రాటజిక్ ఇష్యూ మీద కొట్లాడుతున్నారు. అదేం తెలుసా? మన ఇండియా యొక్క ఫారెన్ ఫండింగ్ ఏదైతుందో చూడు, FCRA, దాని మీద డెమోక్రాట్లు రిపబ్లిక్లు ఇద్దరు కలిసి ఇట్ హెస్ బికమ్ ఏ స్ట్రాటజిక్ ఇష్యూ నౌ. ఈ రెండు పార్టీలు కలిసి భారత్ మీద ప్రెషరైజ్ చేస్తున్నాయి. ఏందనంటే ఒక స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ మీరు పెట్టినరు చూడు, అది ఏదైతే మన ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉంది కదా FCRA, దీని మీద మీరు స్ట్రిక్ట్ అమెండ్మెంట్స్ చేయొద్దు అని. అగర్ భారత్ FCRA మీద స్ట్రిక్ట్ అమెండ్మెంట్స్ చేస్తే ఏం ప్రాబ్లం అవుతుంది అని అనేది చర్చ కదా. అయితే అమెరికా బేస్డ్ క్రిస్టియన్ మిషనరీస్ ఎవరైతే ఉన్నారో ఈ FCRA మీద అమెండ్మెంట్ల మీద ఎస్పెషలీ ఈ ఫారిన్ ఫండింగ్ మీద ఎందుకు ఇబ్బందికరం అవుతున్నారు అని అనేది ఒక క్వశ్చన్. అందులో రెండు పార్టీలు మళ్ళా సరే, డెమోక్రాట్స్లు మాట్లాడుతున్నారు, రిపబ్లికన్లు మాట్లాడతలేరు, రిపబ్లికన్లు మాట్లాడుతున్నారు, డెమోక్రాట్స్ మాట్లాడతలేరు అమెరికాలో అంటే అట్లా కాదు. రెండు పార్టీలు లాబీలు కలిసి ఈ FCRAని ప్రివెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మళ్ళేడా భారతదేశంలో. ఎందుకురా మీ భయము అని అంటే, మా ప్రాపర్టీ సీజ్ చేస్తారు, మా ఫండింగ్ని కంప్లీట్గా ఫ్రీజ్ చేస్తారు. నీ ప్రాపర్టీ ఎందుకు సీజ్ చేస్తారు, నీ ఫండింగ్ని ఎందుకు ఫ్రీజ్ చేస్తారు అననే అంశం మీదనే డిస్కస్ చేయాలి. ఇది కంప్లీట్గా ఒక రాజకీయ ముద్ద అయిపోయింది. కంప్లీట్గా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిసి కంప్లీట్గా అన్ని మతాలకు లా ఈక్వల్ ఉంటుంది కదా, అన్ని NGOలకు లా ఈక్వల్ ఉండాలి కదా, మమ్మల్ని ఇట్లా ఎందుకు చేస్తున్నారు అననే ఒక అపోహ, కన్ఫ్యూజన్ మోడీ సర్కార్ మీద స్టార్ట్ చేశారు. అసలు ఇండియన్ గవర్నమెంట్ ఈ FCRA అమెండ్మెంట్ ఇట్లా ఏం తీసుకొచ్చింది అని అంటే, చిన్నగా సంక్షిప్తంగా అగర్ మనం మాట్లాడాలంటే బ్రీఫ్గా, ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈ FCRA కంప్లయన్స్ ఉంది కదా, దీన్ని టైటన్ చేసింది. అంటే ఏదైతే ఫారిన్ ఫండ్ వచ్చిన తర్వాత దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు చూడు భారత్లో, వాళ్లకు గడ్డపర దించుదామని చెప్పి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చింది. దానికి థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ NGO లైసెన్స్లను వెనకటికి క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేసింది. అది రిలీజియస్ ఉండని, నాన్ రిలీజియస్ ఉండని, మతపరమైన NGOలు ఉండని ఆర్ నార్మల్ NGOలు అయినా సరే, వీటన్నిటిని NGOలు క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేసినాయి, కొన్నిటిని ఎక్స్పైర్ అయిపోయినాయి. ఎక్స్పైర్ అయిపోయినాక కూడా రెన్యూ అవుతలేదు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక స్ట్రిక్ట్ ఓవర్ సైట్ పెట్టింది. దేని మీద? ఈ NGOల మీద. ఏవైతే లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయి ఈ ఎక్స్పైర్ అయిపోయిందని రెన్యూ కాలేదు చూడు, గవర్నమెంట్ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఏందనంటే గవర్నమెంట్ కంప్లీట్గా వీళ్ళ యొక్క ఆస్తులను, వీళ్ళ ఉన్న బ్యాంక్ అకౌంట్లో ఉన్న పైసను ఫ్రీజ్ చేస్తుంది. అంటే అసెట్ ఇంకా పైసలు. ఇక్కడ వీళ్ళకు బగబగ మండేది. ఇప్పుడు క్వశ్చన్ ఏమొస్తుంది అని అంటే, ఇంత గానం కక్ష మా మీద ఎందుకు క్రిస్టియన్ మిషనరీల మీద? క్రిస్టియన్ మిషనరీల మీద కక్ష ఏడున్నది బ్రదర్, నాకు అర్థం కాదుగా. ఇప్పుడు నీ లైసెన్స్ క్యాన్సిల్ అయిందని అంటే ఖచ్చితంగా నువ్వు ఏదైతే మ్యాండేటరీ గవర్నమెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో, అప్రూవల్స్ ఏవైతే ఉంటాయో, ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో, ఆబ్వియస్గా యూ హ్యావ్ నాట్ అడర్డ్ టు ఇట్. అంటే నువ్వు పాటించలే. ఇది ఇన్వెస్టిగేషన్స్ ఆఫ్ ది FCRA లైసెన్స్డ్ NGOస్లో ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరిగిందో వాళ్ళు బయటపడ్డది.
ఇప్పుడు మోదీ సర్కార్ ఏం చేయాలనుకుంటున్నారు అని అంటే దే ఆర్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ ది నేషనల్ సెక్యూరిటీ. నువ్వు ఏదైతే అడ్డమైన పైసా బయటికేం తీసుకొని వచ్చి నా దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తామని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు చూడు, దాని మీద చెక్ పడుతున్నది. ఇప్పుడు వేరే వాళ్ళకి కొంతమంది లైసెన్స్లు రిన్యూ అయినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అపోలో హాస్పిటల్ కూడా ఫెమా రెగ్యులేషన్స్ ఉల్లంఘించి 2400 కోట్లు తీసుకొని వచ్చింది. వాళ్ళకి ఏం చేసిరు, వన్ టైం సెటిల్మెంట్ కింద దెర్ ఇస్ అ ప్రొవిజన్ ఇన్ లా వాళ్ళు చేసిండ్రు. వాళ్ళు ఉల్లంఘించిండ్రు వాస్తవమే, బట్ చేసిండ్రు. వీళ్ళకి ఎందుకు మంటలేస్తుంది? అండ్ వీళ్ళు కంప్లీట్గా ఒక ఇంటాలరెన్స్ బ్రిగేడ్ ఎందుకు తీసుకొని వస్తున్నారు? కంప్లీట్గా అమెరికాలో ఉన్న క్రిస్టియన్ గ్రూప్లు, ఎస్పెషలీ ఎవాంజలిస్టులు, క్రిస్టియన్ నేషనల్స్ ఈ లాబీకి ఎందుకు దిగుతున్నారు? ప్రెషర్ ఎందుకు వేస్తున్నారు గవర్నమెంట్ మీద? అంటే ఏదో లంగలుచ దందాలు చేస్తేనే కదా. అండ్ మోర్ ఓవర్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దీన్ని చాలా ప్రయారిటైజ్ చేస్తున్నది. ఎందుకు అని అంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి, వచ్చే ఎలక్షన్స్లలో పైసలు కావాలా. ఈ క్రిస్టియన్ నేషనల్స్ ఎవరెవరైతే ఉంటారో ఆర్ ఈ ఎవాంజలిస్టులు ఎవరెవరైతే ఉంటారో ఖచ్చితంగా ఇగో ట్రంప్ను నన్ను ఎంపీ కట్టలు కట్టను, మెయిన్గా మా కాడ దందా మొత్తం చౌక్ అయిపోయింది. ఏదైతే మేమైతే చేయాలనుకున్నాం చూడు భారత్లో మిషన్ అది అయితే లేదు. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో నిజంగా చెప్పాలనంటే కొన్ని అదృష్టపు శక్తులు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా గడపర దిగినట్టనా కాదా? యుఎస్ సెనేటర్లు చూడుండ్రి ఫ్రెండ్స్, అమెరికా యొక్క సెనేటర్లు భారత్కి చేతావని ఇస్తున్నారు. వీళ్ళ నోట్లలో మనవడ వీళ్ళు భారత్కి డైరెక్ట్గా ధమ్కి ఇస్తున్నారు. మీరు క్రిస్టియన్ మెషినరీస్ని పర్సిక్యూట్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఎట్లా, ఏ రకంగా అనేది ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలే. కంప్లీట్గా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఏవేవైతున్నాయో వీళ్ళు ఏమని చెప్తున్నారు అని అంటే ఇట్లాంటి చట్టాలు తీసుకురావడం అనేది డిస్క్రిమినేటివ్, మళ్ళీ భారత్లో ఉన్న చట్టాలు అన్నీ అందరికీ సమానం ఉండాలి కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. అందులో అమెరికన్ బేస్ క్రిస్టియన్ మిషనరీ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయి కదా, ఇప్పటిదాకా వీళ్ళు వేల కోట్ల పైసలు లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ తయారు చేయనికే ఖర్చు పెట్టినాయి అని చెప్పి మన దగ్గర ఆరోపణలు ఉన్నాయా లేవా? ఆరోపణలు ఏంది? ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం ఈ పైసా ఇక్కడనే అవుతుందని. మళ్ళా కరెక్ట్గా ఎఫ్సిఆర్ఏ రెగ్యులేషన్స్ని ప్రాపర్గా ఫాలో కాకుండా పైసలు తీసుకొని వచ్చి నువ్వు ఆ పైసలు ఖర్చు చేస్తున్నావు అని అంటే రెగ్యులేషన్స్ ఉల్లంఘించినందుకే కదా నీది ఎక్స్పైర్ అయింది, ఆర్ క్యాన్సిల్ చేసిండ్రు, ఆర్ ఎక్స్పైర్ అయినాక నీది రెన్యూ చేస్తలేరు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయి చూడు, ఎస్పెషల్లీ ఈడీ లాంటివి, ఈ ఇల్లీగల్ ఫారిన్ ఫండింగ్ భారతదేశంలోకి వస్తుంది అని చెప్పి దర్యాప్తు ముమ్మరం చేస్తేనే కదా ఇదంతా అయింది. ఇప్పుడు ప్రాబ్లం ఏందని అంటే నువ్వు ఒక మతపరమైన ఎన్జిఓ నడుపుతున్నావు అని అనేది ప్రాబ్లం నాకు ఎప్పుడు కాదు, ఆర్ నా దేశ ప్రధానికి కాదు, ఆర్ నా దేశ సర్కార్కి కాదు. ప్రాబ్లం ఏంది అని అంటే నువ్వు ఈ తీసుకొచ్చిన ఫారిన్ ఫండ్స్ని నా దేశంలో ఒక డొమెస్టిక్ ఇన్స్టెబిలిటీ చేస్తానన్న, పర్టికులర్లీ ఎస్పెషలీ ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ జనాలు ఉన్నారు చూడు, ఆందోళన్ జీవి అని అంటారు వీళ్ళని, ఆయననే పేరు పెట్టిండు దేశ ప్రధాని. వాళ్ళని ప్రేరేపితం చేసి నువ్వు మోటివేట్ చేసి ఈ ఉద్యమాలు చేపిస్తావు చూడు, అట్లా దేశాన్ని అతలాకుతలం చేస్తానంటావు చూడు, వాళ్లకు ప్రాబ్లం అవుతుంది తప్ప. అంటే ఈ ఫండ్ నువ్వు తీసుకొచ్చి ఏడ యూజ్ చేస్తావు అనే దాని మీదనే క్వశ్చన్. ఇక్కడ ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్స్ అని అనేటివి దే ఆర్ నాట్ రిలీజియస్ స్పెసిఫిక్, దే ఆర్ నాన్ రిలీజియన్ స్పెసిఫిక్, దే ఆర్ అబ్సల్యూట్లీ నాన్ రిలీజియన్ స్పెసిఫిక్. దాన్ని ఎందుకు చేసిరు అని అంటే నువ్వు ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ కింద తెచ్చుకున్న తర్వాత మాత్రం కరెక్ట్గా యూజ్ చేయి అని చెప్పి మాట్లాడుతున్నారు, అంతే తప్ప ఇంకేం మాట్లాడతలేరు. ఏవైతే ఎన్జిఓలు ఫారిన్ ఫండ్స్తో అసోసియేట్ అయినాయో వాళ్ళు స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలా, ఎందుకనంటే మాకు మిస్యూజ్ జరుగుతున్నది అని అనేది మాకు తెలిసింది కాబట్టి మేము రూల్స్ తీసుకొని వచ్చినాం. ఇప్పుడు అమెరికా తీసుకొచ్చి ప్రెషర్ వేసినా, క్రిస్టియన్ లాబీ వచ్చి భారత్ సర్కార్ మీద ప్రెషర్ వేసినా, అమెరికాలో ఎలక్షన్స్ ఉన్నాయని అంటే నాకేం కంకిల పొట్టు, నాకేం ఫరక్ పడుతుంది? నా దేశం సురక్షితంగా ఉండాలనేది ప్రతి భారత పౌరుడి యొక్క ప్రధాన లక్ష్యం ఉండాలి కదా. ఇప్పుడు ఇండియా ఏం చేస్తున్నది అని అంటే తన నేషనల్ సెక్యూరిటీకి ప్రాధాన్యత ఇచ్చింది బ్రదర్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే భారత్ యొక్క సౌవరెనిటీకి ప్రాధాన్యత ఇచ్చింది బ్రదర్. ఫారిన్ మనీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఏ రకంగా పోతుంది నేను చూస్తూ అంటుంది బ్రదర్. అలా తప్పేమున్నది? ఇంటర్నేషనల్గా నువ్వు ఏడిచినంత మాత్రాన, ఇంటర్నేషనల్గా మొత్తం అమెరికా ప్రెషర్ వేస్తున్నంత మాత్రాన ఈ ట్రాన్స్పరెన్సీ అండ్ సెక్యూరిటీని చూపెట్టకపోతే పంచాయతీ మనం వదిలేద్దామా? దరిద్రం ఏంది తెలుసా? ఇగో ఈ ఎఫ్సిఆర్ఏ జరుగుతున్నప్పుడే ఒక్కసారైనా రాహుల్ గాంధీ దీని మీద మాట్లాడుతున్నాడా? ఈ లెఫ్ట్ వింగ్ బ్రిగేడ్ దీని మీద ఏమన్నా మాట్లాడుతున్నారా? క్రిస్టియన్ బాడీ సీరియస్ కన్సర్న్స్ చెప్పడంలో అసలు ఏం బేస్ ఉన్నది అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఈ రిలీజియస్ పొలిటికల్ సినారియోని మన దేశంలో జరుగుతున్న, ఇప్పుడు అమెరికాలో ఏదైనా చట్టం చేసుకుంటుంటే మనం ఏమైనా భారతీయులు ఇబ్బంది పెట్టిరా? ఈడికి ఎందుకు మంటలేస్తుంది? ఇప్పుడు వక్ఫ్ మీద తీసుకొని వద్దాము అని అన్నప్పుడు కూడా కొంచెం వేరే దేశాలు, ముస్లిం దేశాలు కూడా కిరికిరేం చేయలే కదా. అది నువ్వు చూడు, ఇప్పుడు ఆర్టికల్ 379 తీద్దామని అన్నప్పుడు పంచాయతీ చేసిరు కొన్ని దేశాలు, టర్కీ గిరికి అక్కడికి కూడా మాట్లాడారు. అది నా అంతర్గత సమస్య రా భయ్, నేను ఏమైనా చేసుకుంటా. ఆర్టికల్ 370 మీద నేను వక్ఫ్ మీద చేస్తామని అన్నప్పుడు కూడా ఓరెత్తిపోసారు, ఇది ముస్లిమ్స్కి ఎందుకు అగేన్స్ట్? ముస్లిమ్స్ల పేరు మీద ముస్లింలు పేరు చెప్పుకొని ఎవడైతే వక్ఫ్ అని ఖర్చు వేస్తాడో ఆధారాలు లేకుండా వాడికి కొరడా. కానీ
రూల్ తీసుకొస్తే మీ రూల్ బుక్ మారిపోతుంది అనడం తప్పు కదా. ఇప్పుడు గవర్నమెంట్ అడుగుతుంది ఏంది బ్రదర్, అకౌంటబిలిటీ అడుగుతున్నది, బ్లాక్ మనీ ఫ్లోని ఆపుదాము అని చెప్పి అడుగుతున్నది, పబ్లిక్ ఇంట్రెస్ట్లా కంప్లీట్గా సేఫ్ గార్డ్ చేద్దాము అని చెప్పి అడుగుతున్నది. నువ్వు ఈ లాబీ చేసుకుంటా, మీడియా నరేటివ్లు నడుపుకుంటా, కాంప్లెక్స్ ప్లే గేమ్లు ఆడుకుంటా, మతమని రాజకీయమని దేనికోసం మళ్ళీ ఇదంతా ఫారెన్ ఫండింగ్ కోసం, ఉన్నమాట చెప్పాలంటే 4 పైసల బిచ్చం కోసం. అందుకే అట్లా పెట్టిన అమిత్ షా మోదీ నవ్వుకుంటున్నారు. ఏ ఆడుకొరుపు ఏం దిక్కుంటావు పిక్కోపో అని. ఒకటే మన లాంగ్వేజ్లో చెప్పాలనంటే ఏం బిక్కుంటావు పిక్కోపో అని చెప్పి మాట్లాడతారు. ఇది మతపరమైన పంచాయతీ కాదు ఫ్రెండ్స్, కన్ఫ్యూజన్ కాకుండ్రి. సింపుల్గా చెప్పాలా, ఇగో చెప్తున్నాను. నువ్వు ఒక ఎన్జిఓ నడుపుతున్నావు, అది అదృష్టమో దురదృష్టమో ఒక మతం పేరు మీదకి నడుపుతున్నావు. మతం పేరు మీదకి నడుపుతలేవు అని అనుకో, దానికి కూడా వర్తిస్తుంది ఇది. వీళ్ళు కేవలం మతపరమైన మిషనరీలకే అన్నట్టు మాట్లాడుతున్నారు అంతే. అయితే హైలైట్ ఏమైందంటే నువ్వు ఫండ్ తీసుకొని వచ్చినావు, ఎట్లా తీసుకొచ్చినావు, ఏం తీసుకొచ్చినావు, ఆ రూల్ బుక్కి నువ్వు ఫాలో కా కదా, నువ్వు పైసా వాడుకో, ఓడొద్దని అన్నాడు. వీళ్ళు మేము సేవ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఆడెవడో ఒకడు వచ్చిండు అమెరికాకి అని, ఆడొచ్చుడే మదర్ తెరీసా సంస్థకు పోయిండాడు. ఫ్లైట్ దిగుడే. ఎందుకు పోయిండు? ఎందుకు పోయిండు? ఆయనకి ఏం పని? ఓ రాజకీయ నాయకుడు అమెరికాకేని వచ్చి మదర్ తెరీసా దానికి ఎందుకు పోయిండు? ఇది ఒక్కటి చాలనుకుంటా. మీ లోపల ఆలోచన మరొకసారి పునః జీవం పోయేనికి. కంటెంట్ నచ్చితే ఒక 4గురికి షేర్ చేయండి ఫ్రెండ్స్, అండ్ దయచేసి కమెంట్ కూడా చేయండి. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇట్లాంటిది? మళ్ళీ ఇది భారత్ సర్కార్ చేస్తుంది కరెక్టా రాంగా? భారత్ మాతాకి జై.